వైఎస్ జగన్ పై కూటమి నేతలు సాగిస్తున్న కుట్రలకు మరింత పదును పెట్టారు. వైఎస్ జగన్ జనంలోకి వెళితే ఊర్లకు ఊర్లే కదిలి వస్తున్నాయి. జననేతకు లభిస్తున్న ఆదరణను చూసి కూటమి నేతల్లో భయం మొదలైంది. అందుకే తమకున్న అధికారంతో జగన్ జనంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. హెలీప్యాడ్ విషయంలో టీడీపీ నేతలు పన్నిన కుట్రల కారణంగా జగన్ నెల్లూరు పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తోంది. అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న నెల్లూరు జిల్లా నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం నెల్లూరు వెళ్లాల్సి ఉంది. చంద్రబాబు సర్కార్ కాకాణిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న నేపథ్యంలో ఆయన్ను పరామర్శించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు జగన్ నెల్లూరు పర్యటన పెట్టుకున్నారు. 10 రోజుల క్రితం జగన్ టూర్ ఖరారైనప్పటి నుంచి చంద్రబాబు కుట్రలు మొదలయ్యాయి. తన తాబేదార్లను ఉసిగొల్పి జగన్ పర్యటన అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అధికారం చేతిలో ఉంది కనుక హెలీప్యాడ్ కు స్థలం ఇవ్వనీయకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు దిగారు. 3 ప్రైవేటు స్థలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తించి హెలీప్యాడ్ కోసం పర్మిషన్ అడగ్గా నిరాకరించారు. మరో 2 స్థలాలను చూపించినా అధికారులు అంగీకరించలేదు. ఆఖరి నిమిషంలో జైలు పక్కన ముళ్ల పొదలు, హైటెన్షన్ వైర్లు ఉన్న ప్రాంతాన్ని చూపించి అక్కడ హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అక్కడ స్థలాన్ని చదును చేసి రోడ్డు వేయటానికి సమయం కూడా లేదు. ఇలా చేయడం ద్వారా జగన్ పర్యటన వాయిదా వేయించే కుట్ర చేశారు. జగన్ రోడ్డు మీదకు వస్తే తండోపతండాలుగా తరలి వస్తున్న జనంతో రోడ్లు సరిపోవడం లేదు. జగన్ కారు కదలడానికి గంటలు గంటలు పడుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జనంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వానికి జగన్ పర్యటనలతో కంటి మీద కునుకు రావడం లేదు. మరోపక్క జగన్ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల్ని, అరాచకాలను కడిగి పారేస్తున్నారు. ఇవన్నీ చూసి భయాందోళనలకు గురవుతున్న ప్రభుత్వం జగన్ పర్యటనలకు అన్ని రకాల ఆటంకాలు కలిగిస్తోంది. ఏమాత్రం అనువుగాని ప్రాంతంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయించడం ద్వారా జగన్ భద్రతను ప్రమాదంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలు పక్కన హైటెన్షన్ వైర్లు ఉన్న కాడ, రోడ్ లేని ప్లేస్లో తుమ్మ చెట్లు ఉన్న కాడ మీకు పర్మిషన్ ఇస్తామని చేస్తే ఎక్కడవుతుంది, ఎక్కడొస్తుంది? ఆ సన్న సందులో పొరపాటునిది మరి పీపీ కారు 4,400 టన్నుల కారుని ఆ మట్టి రోడ్లో కూరుకుపోతే ఎట్లా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుట్రలు, కుతంత్రాలతో జగన్ పర్యటనలను తాత్కాలికంగా అడ్డుకోగలరేమో గాని జనం నుంచి జగన్ను దూరం చేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.